వేదాంత గొప్పి అనే సెకండ్ పార్ట్ వీడియో. మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. గురుదేవా, వేదాంత సాధన బోధ విప్పి చెప్పండి. వేదాంతాన్ని ఎరుగుటకు ఏ సాధన కావాలి? ఏ పద్ధతిలో వేదాంతము గోచరిస్తుంది? శిష్య, వేదాంతమనగా ఒక గ్రామానికి అధికారి కావాలి, లేకుంటే ఆ గ్రామం సరిగా ఉండదు. అదే విధంగా దేశానికి అధికారి ఉన్నారు కదా, ఇంటికి అధికారి ఉన్నారు కదా, అదే విధంగా అధికారి కావాలి. కాబట్టి అధికారి కావాలంటే దీనికి కావలసినటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఆ పద్ధతులు నీవు వెలిగావంటే నువ్వు వేదాంతానికి వినుటకు అధికార పురుషుడు అవుతావు. చెప్పండి గురుదేవా. శిష్య, సాధన సంపత్తి కన్నా అది సమకూరుతుంది. సాధన చతుష్టయ సంపత్తి అనేటి విషయం ఒకటి ఉన్నది. ఈ సాధన చతుష్టయ సంపత్తి ఎవరికైతే అర్థమై ఉన్నదో అలాంటి వారు వేదాంతానికి అధికారి. కానీ గురువు దగ్గర బోధ వినాలని అధికారత్వం సంపాదించినటువంటి వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఈ సాధన చతుష్టయ సంపత్తి లేనిచో ఇది నిష్ప్రయోజనం అవుతుంది. సాధన సంపత్తి అంటే ఎలాంటిది? అనగా జ్ఞానాజ్ఞాన సంధి తెలిపేటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నదో అది మొదటి సాధన. ఇది జ్ఞానము, ఇది విజ్ఞానము, ఇది మంచి, ఇది చెడు, ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది పాపం, ఇది పుణ్యం, చిన్న పెద్ద, గురువు, దైవం అనే వివేక జ్ఞానం మానవునికి ఉన్నది. ఇలాంటి వివేక జ్ఞానం చేత ఇంకొక దాన్ని ఈ విధంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఆ పని నీకున్నది. ఏమిటంటే ఈ జగత్తు అనగా ఎలాంటిది, దైవం అంటే ఎలాంటిది, ఆ రెంటిని గురించి చక్కగా విచారించాల్సినటువంటి పని ఉన్నది. జగత్తును చూసిన జగత్తంతా యదృశ్యం తన్నశ్యం అని శృతులు చెప్తున్నాయి. జగత్ విద్య బ్రహ్మసత్యం అని పెద్దలు చెప్పారు. కాబట్టి కనబడనటువంటి జగత్తంతా కూడా మిథ్యా స్వరూపమైనటువంటిది, అది స్వప్నము లాంటిది. ఇలాంటి భ్రాంతి స్వరూపమైనటువంటి జగత్తులో నీవు చేరి సర్వము ప్రపంచము భ్రాంతిని నమ్ముతున్నావు. యథార్థంలో ఇది లేనిది అని గుర్తుంచుకుని దీని మీద రోసి దీని భ్రాంతిని వదలి పరబ్రహ్మం ఒకటి ఉన్నది, అది శాశ్వతమైనటువంటిది, అది సర్వత్రా నిండి ఉన్నది, రూపనామ క్రియారహితమైనది, మునుకృత్స సందు లేకుండా ఉన్నది,
అది నీ లోపల వెలుపల క్రింద మీద సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి శాశ్వతమైనటువంటి పరబ్రహ్మము ఒకటి ఉంది. దాన్ని ఎరగాలని ఆకాంక్ష కలిగి ఈ ప్రపంచ భ్రాంతి వదలి ఎప్పుడైతే దీన్ని తెలుసుకోవాలనే ఆపేక్ష కలిగి ఉంటావో అప్పుడు నీవు దీనికి అధికారి అవుతావు. ఇది మొదటి సాధన.